హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 62వ భాగం. ఇంతలో డోర్ సౌండ్ గట్టిగా వినిపించి, ఏం చేస్తున్నారు మీరిద్దరూ లోపల? ఎంతసేపు లోపలే ఉండిపోతారు? బయటికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని విశాల్ గట్టిగా అరవగానే ఇద్దరు స్పృహలోకి వచ్చి, మాయ కంగారుగా పైకి లేచి, ఇంకొకసారి ఇలా రిపీట్ కానీ చేశావంటే బాగుండదు మనోజ్ అని సీరియస్గా చెప్పి చీర సర్దుకుంటూ ఉంటే, మనోజ్ నవ్వుతూ పైకి లేచి తన పంచె సెట్ చేసుకొని మాయ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, చాలా అందంగా ఉన్నావు ఈరోజు, ఎప్పుడూ కూడా నిన్నింత అందంగా చూసింది లేదు అని నవ్వుతూ చెప్పి డోర్ తీసుకొని బయటికి వెళ్తే, మొదటిసారి మాయ బ్లష్ అవుతూ బయటికి వచ్చింది, బొగ్గలు ఎర్రగా చేసుకొని. తను బయటికి వచ్చేసరికి ఎదురుగా మనస్వి కళ్ళెగరేస్తూ చూసింది. మాయ చిరుకోపంగా మనస్విని చూసి తన దగ్గరికి వెళ్తే, నా దగ్గర ఎన్ని విషయాలు దాచావే, ముఖ్యంగా నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు అని చిరుకోపంగా అడిగింది. ఆల్రెడీ బయట భువన గారికి, చక్రి గారికి, మమత గారికి ధీరజ్ గారు దాచిన సీక్రెట్ మొత్తం చెప్పటం అక్కడే విశాల్ మనస్వి కూడా ఉండటం జరిగింది. ఇంతలో పంతులు గారు పిలవటంతో, తర్వాత చెప్తాను ఈ విషయాలన్నీ అని చెప్పి మాయ వెళ్తే, నిశ్చితార్థం సింపుల్గా వాళ్ళ మధ్య మాయ మనోజ్ల సంపూర్ణ అంగీకారంతో సంతోషంగా జరిగింది. పంతులు గారికి దక్షిణ ఇచ్చి మనోజ్ మాయలకి ఆశీర్వాదం అందించి ఒకేసారి మనస్వి, విశాల్ వాళ్ళని కూడా బలవంతంగా ఆశీర్వాదం తీసుకునేలా చేసి పంతులు గారిని పంపించేశాక అందరూ భోజనానికి వెళ్తుంటే, మగాళ్ళు కొంచెంసేపు ఆగి వస్తామా అని చెప్పి ప్రసాద్ గారు తీసుకువచ్చిన సిట్టింగ్కి సంబంధించినవన్నీ బాల్కనీలో అరేంజ్ చేసుకొని తాగుతూ వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటూ ఉంటే, పిల్లలు ఆ బాల్కనీలోనే బరో సైడ్ ఆడుకుంటూ ఉంటే, ఆడవాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళ మంచింగ్ కోసం స్పైసీగా ఆమ్లెట్ వేసుకొని తీసుకువెళ్ళి ఇచ్చారు. విశాల్, మనోజ్ మాత్రమే కూల్ డ్రింక్ తాగుతున్నారు. మాయ డైనింగ్ టేబుల్ మీద డిషెస్ సర్దుతూ ఉంటే, ఇంతలో ప్రసాద్ గారు వాళ్ళిద్దరినీ కూడా డ్రింక్ చేయమనటంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనోజ్ స్పీడ్గా గ్లాస్ కలుపుకుంటూ ఉంటే, మాయ అది గమనించి కూలింగ్ వాటర్ తీసుకువెళ్తున్నట్టు అక్కడికి వెళ్ళి మనోజ్ వైపు సీరియస్గా ఒక లుక్, తను కలుపుకున్న డ్రింక్ గ్లాస్ వైపు ఒక లుక్ ఇవ్వగానే మనోజ్ బెదిరిపోయి సైలెంట్గా ఆ గ్లాస్కి కిందకి దించి, నాకొద్దులే అంకుల్ అని పిచ్చి నవ్వుతూ అన్నాడు. మాయ సైడ్ స్మైల్తో లోపలికి వెళ్ళిపోతే విశాల్ అది గమనించి నవ్వుకుంటూ, అప్పుడే పెళ్ళాం కంట్రోల్లోకి వెళ్ళిపోయావా, అందుకే ఈ పెళ్ళంటేనే నాకు ఇష్టం లేదు అనేది, చూసావా అలా ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో ఇలా నిన్ను కంట్రోల్ చేసేస్తుంది, ఎంతైనా మాయ గ్రేట్రా అని వెటకారంగా అన్నాడు విశాల్. ఆపరా, నువ్వు కూడా మనస్విని మనస్ఫూర్తిగా భార్య అనుకున్నప్పుడు ఇలానే అవుతావు చూడు, ఎందుకంటే మనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ దగ్గరే భయపడతాం, వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారు అని చిరునవ్వుతో అన్నాడు. అది జరిగే పని కాదులే, పకపో అని విశాల్ యాటిట్యూడ్గా చెప్పి మిగిలిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, మనోజ్ మనసులో ఆ రోజు ఎంతో దూరంలో లేదులే, నేను చూస్తాను అని అనుకున్నాడు. మనోజ్ మనసులోనే నవ్వుకుంటూ. అంతా అయిపోయాక పార్టీ కూడా చేసుకుని ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. సాయంత్రం విశాల్ వాళ్ళు కోర్టు నుంచి వచ్చేసాక ఏం జరిగిందో చూద్దాం. మనోజ్ వెళ్తూ వెళ్తూ మోక్ష దగ్గర ఆగి, నువ్వు ఒక ఆడపిల్లవి,
ఛీ అని మొహం మీద అసహ్యించుకొని వెళ్ళిపోయాడు. విశాల్ వాళ్ళు దారుణంగా తనని అవమానించి వెళ్ళిపోయాక మోక్ష ఎక్కడ నిలబడిందో అక్కడే శిలలా నిలబడి ఉంది. శూన్యంలోకి చూస్తున్నట్టు చూస్తూ ఉంటే మణికర్ కంగారుగా మోక్ష మోక్ష అంటూ తన భుజాలు పట్టి కుదిపాడు. పరిమళ గారికి కూడా విశాల్ మీద పల్లవి మీద కోపం వస్తుంది, కానీ చూపించే సిచ్యువేషన్లో లేనందుకు తనని తానే తిట్టుకొని మోక్ష దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ముగ్గురిని అలా చూసిన పరమేశ్వరన్ గారు ఛీ అని అసహ్యించుకొని, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు ఎప్పుడు ఇంటికి రావాలనుకుంటే అప్పుడు రండి అని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోయారు. మోక్ష అలానే శూన్యంలోకి చూస్తున్నట్టు మణికర్ వైపు చూస్తూ, విశాల్ చెప్పినట్టు జరుగుతుందా మణికర్ అని అడిగింది. అలా ఎప్పటికీ జరగదు మోక్ష. మనం పెళ్లి చేసుకోవటానికి ఏమేం చెయ్యాలో అవన్నీ చేశాను, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని కంగారుగా అన్నాడు. ఎలా మణికర్ అని మణికర్ చేతులని విదిలించటానికి ట్రై చేసింది, కానీ ఆల్రెడీ చెయ్యి విరిగి ఉండటంతో నొప్పిగా అనిపించి అమ్మ అంటూ ఆ చేతిని పట్టుకొని ఏడుస్తూ మణికర్ వైపు చూస్తూ, నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది, నీతో పెళ్లి పిల్లలు చాలా జీవితాన్ని ఊహించుకున్నాను, కానీ అవేమీ జరగవు, ఇకపై జరగబోవు కూడా. విన్నావా వాళ్ళ వార్నింగ్ని? విరాట్ తలుచుకుంటే మనం రోడ్ మీద నిలబడగలం. సెకండ్లో పని. నీ మీద పెట్టిన కేసు చిన్నది కాదు, హత్య కేసు. అంతేకాదు మన మన ఇద్దరం మొదటి భార్యని మోసం చేసి సహజీవనం చేసినట్టు ఆల్రెడీ నిరూపించాడు కూడా. ఇక ఎలా ఈ కేసు నుంచి బయటపడి పెళ్లి చేసుకోగలం? పిల్లల సంగతి పక్కన పెట్టినా ఇప్పుడు నా జీవితమే ఈ సమాజంలో క్వశ్చన్ మార్క్గా నిలిచింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మణికర్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది. పరిమళ గారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మణికర్ కంగారుగా, అలా ఏమీ జరగదు మోక్ష, నువ్వు ఏదేదో ఊహించుకోకు, వాడికి అంత సీన్ లేదు, వాడి వార్నింగ్ పట్టుకొని మనం ఇలా భయపడితే వాడు గెలిచినట్టే. మన ప్రయత్నం ముందు మనం చేయాలి. ఆల్రెడీ యశస్విని కోల్పోయాము. ముందు ఆ విశాల్ మనస్వి నిజంగానే ప్రేమించాడో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ వాడు చెప్పింది కట్టు కదా అయితే మనం ఎలాగోలా ఇది నిరూపించవచ్చు కదా. పాజిటివ్ వేలో థింక్ చేయి మోక్ష, ఎందుకు అన్నీ నెగటివ్గా తీసుకుంటావు అని అన్నాడు. అందంగా అదంతా ఈజీ అనుకున్నావా? ఆయన అబద్ధం చెప్పాల్సిన అవసరం విశాల్కి ఏంటి? ఏమో, నీకు తెలుసా, తను మనస్విని నిజంగానే ప్రేమించాడేమో. ఒకసారి నీతో హారిక కూడా అంది అన్నావు. విశాల్కి నేను ఒక అమ్మాయిని చూపించాను, విశాల్కి కూడా ఆ అమ్మాయి నచ్చింది అని చెప్పింది అని. మరి ఉండొచ్చు కదా. మరి ఆ అమ్మాయి మనస్విని అయ్యుండొచ్చు కదా, ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అని ఏడుస్తూ అడిగింది. మణికర్ మనసులో అది నిజమే, కానీ మనస్వి మాత్రం ఆ అమ్మాయి అవ్వకూడదని కోరుకుంటున్నాను అని అనుకుని బయటికి మాత్రం, ఒకవేళ అదే నిజమైతే జీవితాంతం ఈ పెళ్లి బంధంలో నిలబడడు. నాకు వాడి గురించి తెలుసు. ఒకసారి ఏదైనా మైండ్లో ఫిక్స్ అయ్యాడంటే దాని జోలికి కూడా వెళ్ళడు. ఇప్పుడు కూడా ఇంత వయసు వచ్చాక ఓన్లీ యశస్వి కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఎలాగైనా సరే ఇది నిరూపించడానికి ట్రై చేద్దాం. మనకి తోడుగా రాహుల్ వాళ్ళు కూడా అదే
మనస్వికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అంటూ ఉండగానే అప్పటి వరకు సినిమా చూస్తున్నట్టు కోర్టు బయట నిలబడి చూస్తూ ఉన్న రాహుల్ మణికర్ దగ్గరికి వచ్చి, మీరు కూడా వాడి చేతిలో ఓడిపోయారు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు. మణికర్ కోపంగా, మీరేదో గెలిచినట్టు మాట్లాడొద్దు, మీరు కూడా ఓడిపోయే వచ్చారు, మీ గురించి నేను తెలుసుకున్నాను అని అన్నాడు. కానీ నా సిచ్యువేషన్ మీకంటే బెటర్ తెలుసా? సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు అంటూ ఏడ్చింది, మీకు అది కూడా లేదు కదా. ప్రజెంట్ మీరు ఈ సమాజంలో ఏ పేరుతో పిలువబడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని వెటకారానికి డబుల్ డోస్తో అన్నాడు. మోక్ష రాహుల్ మాటలకి అవమానంతో తలదించుకుంటే మణికర్ కోపంగా రాహుల్ కాలర్ పట్టుకుని, ఇంకొకసారి అలా మాట్లాడావంటే చంపేస్తాను, మీ గురించి నేను తెలుసుకున్నాను, ముఖ్యంగా నీ గురించి, అమ్మాయిని ట్రాప్ చేయటమే నీ పనంట కదా, నీ ట్రాప్లో పడిన అమ్మాయిని ఎంజాయ్ చేసి వదిలేసేవాడివి, మరి ఆ రోజుని ఎందుకు ఇంకా అలానే పెట్టుకున్నావో ఆ మాత్రం తెలుసుకోలేదనుకోకు, ఆస్తి కోసమే కదా. ఆ ఆస్తి నీకు దక్కాలంటే మనస్వి కొడుకు నీ దగ్గరికి చేరాలి, అదంతా ఈజీ కాదు అని సీరియస్గా అన్నాడు. హో, నా గురించి మొత్తం తెలుసుకున్నారన్నమాట. సరేలే, మీరు తెలుసుకున్నంత మాత్రాన నన్ను పీకేదేమీ లేదు అని మణికర్ చేతులని విసిరికొట్టి, నేను ఎలా ఆస్తిని దక్కించుకుంటానో నాకు తెలుసు అని యాటిట్యూడ్గా అన్నాడు. ఏం తెలుసు నీకు? ఆ విషయాల గురించి రవ్వంత కూడా తెలియదు. వాడి జోలికి వెళ్తే పాతి పెట్టేస్తాడు. వాడి కోపం అలాంటిది. నువ్వు ఇంతవరకు వాడి కోపాన్ని రుచి చూడలేదేమో, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఒకసారి వెళ్ళి వాడితో పెట్టుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది అని రాహుల్ని కింద నుంచి పై వరకు హేళనగా చూస్తూ అన్నాడు. ఏంటి, వాడిని ఎక్కువ చేసి చెప్తున్నావు? వాడిలాంటి వాళ్ళని బొచ్చెడు మందిని చూశాను, అందరినీ దాటుకునే ఇక్కడి వరకు వచ్చాను, వాడు నాకు ఒక లెక్క అని రాహుల్ ఉక్రోషంగా అనగానే మోక్ష గట్టిగా నవ్వుతూ, పిచ్చోడా, వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. చూసావా మమ్మల్ని ఏ పరిస్థితుల్లో నిలబెట్టాడో, అదే పరిస్థితి త్వరలో నీకు కూడా వస్తుంది. వాడు తన అనుకున్న వాళ్ళ జోలికి వెళ్తే మేబీ నిన్ను చూస్తుంటే వాడి పెళ్ళాం జోలికి ఆల్రెడీ పోయినట్టు అనిపిస్తుంది. ఏమో, నీకు కూడా ఏదైనా స్పాట్ పెట్టాడేమో, ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేసి అంది. అంత సినిమా లేదు. నో వాట్, మేము ఆల్రెడీ వాడి అడ్రస్ కనుక్కొని వాడి ఫ్లాట్కి దగ్గరలో ఉన్న ఫ్లాట్లో కూడా దిగాము. 24/7 వాడిని గమనిస్తూనే ఉన్నాము. ఏ క్షణమైనా వాడు మాకు దొరకచ్చు. వాళ్ళ బంధాన్ని అబద్ధమని నిరూపించి యశ్వంత్ని మా దగ్గరికి తెచ్చుకొని ఆ ఆస్తి మొత్తాన్ని మా గుప్పెట్లో పెట్టుకుంటాము. ఆఖరికి ఆ మనస్విని కూడా నా నుంచి తప్పించుకోలేదు. ఖచ్చితంగా అది నా చేతికి చిక్కాల్సిందే అని పళ్ళు బిగబెట్టి కోపంగా అన్నాడు. ఇదంతా వద్దు, నువ్వు నేను కలిసి చేతులు కలుపుతాం, ఇద్దరం కలిసి మనకు కావాల్సింది దక్కించుకుందాం. నీకోకే అయితే నాతో చేతులు కలుపు అని మణికర్ సీరియస్గా అనగానే రాహుల్కి కూడా ఓకే అనిపించి సరే అని అన్నాడు. సరే, నీ నెంబర్ ఇవ్వు అని రాహుల్ నెంబర్ తీసుకొని ఆల్రెడీ కార్ పరమేశ్వర్ గారు తీసుకువెళ్ళటంతో మణికర్ క్యాబ్ బుక్ చేసుకుంటే రాహుల్ ఉన్న డబ్బులతో ఆటోలో తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.